అన్నామంటే అన్నాం అంటారు కానీ నిజాలని ఎలా సమాధి చేస్తారు, అబద్ధాలను ఎలా హైలైట్ చేస్తారు అన్నది ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఒక కథను చూడండి. ఆ భూములు ఫ్రీ హోల్డ్ ఫ్రీ కాదు, ఫ్రీ హోల్డ్ గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఈనాం భూములు కలిగిన రైతులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. శభాష్. ఆ భూములకు నిషేధ విముక్తి కల్పిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని రెవెన్యూ శాఖ అమల్లోకి తెచ్చుకొచ్చింది. శభాష్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,36,024 ఎకరాల సర్వీస్ ఈనాం భూమిని ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తున్నామని, వెంటనే ఆ భూములు గుర్తించి నిషేధ జాబితా 22 నుంచి తొలగించాలంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ శుక్రవారం ఆదేశాలు విడుదల చేశారు. శభాష్. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఉటంకిస్తూ ఆయన ప్రత్యేక మెమోని జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కదా. అసలు సీన్ ఇక్కడ చూడండి. ఈ భూముల మీద 2023 జూలై 19న జారీ చేసిన జీవో 310 ప్రకారం, 2023లో ఎవడున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పుడు ఇచ్చిన జీవో 310 ప్రకారం సర్వీస్ ఈనాం భూముల్ని పట్టా భూములుగా గుర్తిస్తూ రెవెన్యూ రికార్డులను తాజాపరచాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ శాఖ తాజా నిర్ణయంతో ఆ భూములు పూర్తిగా 22 నుంచి బయటపడతాయి. అంటే నిర్ణయం ఎవరు తీసుకున్నది? జగన్ తీసుకున్న నిర్ణయాన్ని, జగన్కి ఆ పేరు వచ్చేస్తుంది. ఈ ప్రభుత్వం రాగానే విషం చిమ్మి ఆ రోజునే జగన్ అది పెట్టగానే ఏమని రాశారు ఈనాడు జ్యోతి? వైసీపీ వాళ్ళు అలాగే 22 నుంచి నిషేధం నుంచి తీసేసి ఆ భూములన్నీ వాళ్ళు కొనేసుకుంటారు, ఇదొక పెద్ద కుంభకోణం అంటూ రోజు ఉపన్యాసాలు ఇచ్చారు, రోజు వార్తలు రాశారు, సోషల్ మీడియాలో చేశారు, పేదవాళ్ళ కొంపలు గొళ్ళ చేస్తున్నారని రాసుకొచ్చారు. దాని మీద సిట్టు కూడా వేశారు. తీరా చూస్తే దానివల్ల పేదోడి కడుపు కొడుతున్నారని, పేదలు తిరగబడుతున్నారని తెలిసాక దాన్ని ఎందుకు తీసేయరు, ఎందుకు ఇచ్చారు అంటే మళ్ళీ ఇదే ఈనాడు జ్యోతి రాసింది. 2 సంవత్సరాల పాటు అయ్యాక ఇప్పుడు ఈ ఆదేశం, అది కూడా 1,30,000 మొత్తం 22 లక్షల ఎకరాలకి జగన్ చేసింది. అందులో ఇప్పుడు 1,30,000 ఎకరాలే విడిచిపెడుతోంది. దీనికి కూడా చంద్రబాబు మాటలు పెట్టుకున్నారంట. ఏది? జగన్ ఇచ్చిన జీవోని చంద్రబాబు మాటలు పెట్టుకున్నారంట. వీళ్ళని మనం జర్నలిస్టులు అందామా, లేకపోతే గనక ఇంకేమన్నాం? నాలాంటోడు మాట్లాడేది ఫ్రాంక్గా మాట్లాడతాను, తప్పుని తప్పంట ఏ పార్టీ వాడినైనా. నాలాంటోడి మీద నోటికొచ్చిన కారు కూతలు కూస్తుంటారు. ఇప్పుడు ఇది జర్నలిజమా, ఎర్నలిజమా లేదా బ్రోకరిజమా? జనం ఆలోచించుకోవాలి.